ఈ వీడియోలో మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఒక చాలా ప్రత్యేకమైన శివాలయం గురించి మాట్లాడుకుందాం. ఈ టెంపుల్ పేరు భూతేశ్వర్నాథ్ టెంపుల్. ఈ టెంపుల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న గరియాబంద్ అనే జిల్లాలో ఉంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్వయంభూ శివలింగం. అండ్ ఈ శివలింగం పెరుగుతుందని అక్కడ ప్రజలు భక్తులు గట్టిగా నమ్ముతారు. ప్రతి సంవత్సరం గుడికి వచ్చే భక్తులు శివలింగం ముందు చిన్నగా ఉండేదని ఇప్పుడు పెద్దగా అయిందని చెప్తుంటారు. ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రభుత్వ అధికారులు కూడా ప్రతి సంవత్సరం శివలింగం ఎంత పెరిగిందో కొలిచి నమోదు చేసుకుంటారు. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క చరిత్రకు వస్తే చాలా సంవత్సరాల క్రితం శోభా సింగ్ అనే ఒక జమీందారుకు ఇక్కడ ఒక పొలం ఉండేది. ప్రతిరోజు సాయంత్రం అతను ఆ పొలంకి వెళ్ళినప్పుడు అతనికి ఒక ఎద్దు అరిచినట్లు, సింహం గర్జించినట్లు శబ్దాలు వినిపించేవి. బట్ అక్కడ ఏ జంతువు కనిపించేది కాదు. అప్పుడు అతను ఆ విషయాన్ని గ్రామస్తులతో చెప్పాడు. అయితే వాళ్ళు ఆ ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా శబ్దాలు వినిపించాయి, కానీ ఏ జంతువు కనిపించలేదు. అప్పుడు వాళ్ళు ఆ శబ్దాలు ఒక రాయి నుంచి వచ్చినట్లు గమనించారు. సో అప్పటి నుంచి ప్రజలు ఆ రాయిని శివలింగంగా పూజించడం మొదలుపెట్టారు. అండ్ ఈ భూతేశ్వర్నాథ్ గుడిలో ప్రతి సంవత్సరం చాలా పండుగలు బాగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున, అలాగే శ్రావణ మాసంలో ప్రతి సోమవారం చాలామంది భక్తులు వస్తుంటారు. సో మీరు కూడా ఎప్పుడైనా ఛత్తీస్గఢ్ వెళ్తే ఈ శివలింగాన్ని తప్పకుండా దర్శించుకోండి.